ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే ఇటు దివ్యల మాధురి, అటు అలక్య చిట్టి పికిల్స్ ఫేమస్ అయిన రమ్య కూడా అడుగు పెట్టుతున్నారు. సో వాళ్ళు అడుగు పెడితే గేమ్ ఎలా ఉంటుంది, ఇంకా బిగ్ బాస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, చూడాలి కదా. ఇప్పుడు నిన్నే కదా ఇవాళ కదా వచ్చేది వాళ్ళు. రేపు చూడాలి కదా ఎలా ఉంటుందో వాళ్ళు ఆట చూసి దాన్ని బట్టి తర్వాత. ఓకే, వీళ్ళు వచ్చాక అయితే బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో గేమ్ ఏదైనా చేంజ్ అయ్యేది ఉందా లేదా? చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 ఇమానిల్, తనూజ, బర్నీ, సంజన, సుమన్ శెట్టి. ఓకే, టైటిల్ కొట్టబోయేది ఎవరంటారు? టైటిల్ అయితే పక్క ఇమానిల్ అనుకుంటున్నాం. ఎందుకు? ఇమానిల్ ఇంకా అన్నిట్లో బాగుంది, కామెడీ బాగా ఆడుతున్నాడు, సపోర్టింగ్ బాగుంది, గేమ్స్ అన్నీ బాగా ఆడుతున్నాడు. సరే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఇంక చూడాలి తర్వాత. ఓకే, వైల్డ్ కార్డ్లో ఇటు దివ్వల మాదిరి వస్తుంది, అలాగే 6 మెంబర్ వస్తున్నారు మొత్తం. అయితే నెక్స్ట్ వీక్ ఒకవేళ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అది చెప్పలేము కదా. అంటే ఇప్పుడు నామినేషన్స్ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్కి ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు జరుగుతుంది కన్ఫామ్గా. దాన్ని బట్టి ఇంకా చూడాలి. ఓకే, ఇటు దివ్వల మాధురి, అలక్య చిట్టి పికిల్స్ వల్ల ఫేమస్ అయిన రమ్య ఒకవేళ ఉంటే ఎన్ని వీక్స్ వరకు ఉంటారు? టాప్ 5లో వీళ్ళిద్దరు ఉంటారు అనుకుంటున్నారా? టాప్ 5 అయితే కష్టం, కానీ ఉంటారు వీక్స్. టాప్ 5 అయితే కష్టం.